రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మడి సంభయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక మంగళవారం హన్మకొండ భవానీనగర్ తన నివాసం యందు సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సంభయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దాని గురించి ప్రజలు కూడా సంతోషంగా రావడం జరుగుతుంది. అందు గురించి నాకు కూడా చాలా మెచ్చింది. నేను కూడా 3 గ్యారెంటీలకు అనుకున్నాయినా ఇక్కడ నాకు పార్టీ అనేది మంచిగా నమ్మకం తోటి మంచిగా అనిపించింది. ప్రజల్లోకి వెళ్తుంది. పక్క మన పార్టీ గెలవడానికి ప్రోత్సాహంగా ఉన్నది. అందు గురించి నేను కూడా పోతే బాగుంటుంది. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పేదలకు ₹1 ఇచ్చింది లేదు, ఎంతో బాధ పెట్టింది, ఎంతో ఆగం చేసింది. దాని గురించి కూడా ఆలోచించుకొని మన కాంగ్రెస్ పార్టీ ఎంతో పేదలకు మంచి పనులు చేయడం జరుగుతుంది సార్. అదే ఆలోచించుకొని పార్టీలో రావడం జరుగుతుంది. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్. నా పేరు కడమంచి రవి, మాది కుంటపల్లి జంగాల కాలనీ సంగెం మండలం సార్. గత 10 ఏళ్ళుగా మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము కావాల్సిన సేవలు అందించాం. కానీ మాకు తగిన గుర్తింపు రాక దళిత బంధు ఆశ చూపించారు, రేషన్ కార్డులు చూపించారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించారు. పింఛన్లు ఏదో వచ్చినట్టు కొంతమందికి వచ్చినాయి. కానీ డబుల్ బెడ్రూమ్ పథకంలో మాకు ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. దళిత బంధువులు అయితే మాకు అసలు దరిదాపులో కూడా రాలేదు సార్. కానీ మీ ప్రభుత్వంలో 6 గ్యారెంటీల హయాంలో మాకు కావాల్సిన రేషన్ కార్డులు విత్తిన ఒక 20 డేస్లోనే మీరు అమలు చేసిన 20 డేస్లోనే నాకు కార్డు రావడం జరిగింది. మా కాలనీలో కూడా చాలా మందికి కొత్త రేషన్ కార్డు, నా పిల్లలు 10 సంవత్సరాలు, నాకు 3 పిల్లలు సార్. పిల్లల పేర్లతో సహా మాకు కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. కాకపోతే విషయం ఏంటంటే మా కాలనీకి ఆటోలు ఉంటాయి. అంటే పాసిన కోసం తక్కువ ధరలో తెచ్చుకొని మేము వ్యాపారం చేసుకుంటాం సార్. మా బండ్లు పోతానికి వస్తానికి కూడా అసలు మా కాలనీ నిజంగా మా కాలనీ పెద్ద మనిషి రమేష్ గారు చెప్పినట్టుగా వెలిసినట్టుగా ఎక్కడో పుస్తకం ఉన్నది. అటు పోతానికి కూడా 2-3 గుళ్ళు ఉన్నాయి. పెద్దమ్మ తల్లి గుడి ఉన్నది, మారమ్మ మంకాలమ్మ తల్లి గుడి కూడా ఉన్నది. బోనాలకు పోయేటప్పుడు కానీ మేము నడవడానికి కానీ అవతలికి వెళ్తానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. ఇంకా కొంతమందికి ఒక 30-40 కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. అవి కూడా వస్తే మేము చాలా ఆనందిస్తాం. ఇవాళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఒక 50 కుటుంబాలని నేను మరియు చారన్న గారు, నాగరాజు అన్న గారు, మాధవన్న గారు, రమేష్ అన్న గారు, దాన సావన్న గారు, మరి మన ప్రతాప్ రెడ్డి అన్న గారు, వీళ్ళ హయాంలో ఒక 50 మందిని పార్టీ సంస్థల ఎన్నికలు అనేది ఇది కాంగ్రెస్ పార్టీ గురించో లేదా రేవంత్ రెడ్డి గురించో ప్రకాష్ రెడ్డి గురించో పరీక్ష కాదు. ఇది ప్రజలే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఈ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి, ఈ కాంగ్రెస్ ను మరి స్థానిక సంస్థల్లో గెలిపించుకోవాలి అని ఒక పట్టుదల రావాలంటే ఒక రకంగా ప్రజల యొక్క భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గెలవవలసిన అవసరం ఉంది. దాని ద్వారా స్థానిక శాసనసభ్యుడిగా నన్ను, అదేవిధంగా ముఖ్యమంత్రిగా గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక రకంగా బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మనకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ధైర్యంగా తీసుకొని ముందుకు పోవడానికి దోహదపడుతుందనే విషయం కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలలో కూడా మీరు బలంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలలో మంచి మెజార్టీ తీసుకొచ్చుకోండి. మెజార్టీ కాదు, 100కు 100% మనం సర్పంచులు గెలవాలి, వార్డు మెంబర్లు గెలవాలి. ఎడిగా పోయింది అందరి ముగ్గురు నేను తీసి పడేసిన. ఒక కుటుంబం 2 పెట్టుకున్నారు, తీసి పడేసిన. ఒకే కుటుంబం వాళ్ళు 3 బర్రెలు పెట్టుకున్నారు, తీసి పడేసిన. కార్యకర్తలు ముఖ్యులే వదాలి, ఎందుకంటే మనము గరీబ్ వాళ్ళకి చేసుకుంటాం. అది మన విధానం. అభివృద్ధి 10 ఇళ్ళు ఇప్పుడే మీకు సెకండ్ ఫేజ్లో శాంక్షన్ ఇచ్చేసినట్టేగా మీరు దానికి ఏం అనుమానం అవ్వలేదు. మళ్ళీ దాని తర్వాత ఇస్తూనే ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 5 ఫేజులలో 100కు 100% అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే పద్ధతి నాది. ఇవన్నీ కండిషన్. మరి ఓటేసిన సార్ నేనే చేసినట్టు కాదు, ఇల్లు కూడా తిరగాలి. మళ్ళీ మీరు ముఖ్యులు తిరిగి చెప్పాలి. అంటే మీ అందరి బాధ్యత. ఇప్పుడు మీ దాంట్లో పెద్ద మనుషులు వచ్చింది కదా, ఈ పెద్ద మనుషుల బాధ్యత ఏంది? అధ్యక్షుడు నువ్వు కూడా పోయి ఎక్కడెక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రండి. ఆయన ప్రకాష్ రెడ్డి గారి గురించి మనకు తెలుసు.
మన పక్క నర్సంపేట ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా, ఆయనతో మనం బాగుపడదామని చెప్పి అట్ట తీసుకురావాలి. అది నేను వేసిన సార్ కావాలంటే ఓటు చూడమంటే కాదు, ఎందుకంటే సర్పంచ్ ముఖ్యం. మనం ఆ సర్పంచ్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఇవాళ ఎన్ని రకాల ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు చూడండి మీరు. ఉచిత బస్సు